రకాల కార్యక్రమాలు చేపట్టి 47 నియోజకవర్గాలు తిరిగి నిరసన వ్యక్తం చేశారు. సో ఇప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి బయటికి వెళ్ళడాన్ని మొదటిగా నిజంగా ఒకవేళ కానీ కవిత గారు అదే ఉండుంటే, కవిత అదే కుటుంబంలో ఉండుంటే తన గౌరవ ప్రతిష్టలను పొందేవారు, గౌరవం తీసుకునేవారు. కానీ ఇప్పుడు చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు నా డిబేట్లో చాలామంది కీలుబొమ్మని మాట్లాడుతున్నారు. ఎట్లా చెప్తారు మీరు? అయితే మొదటి నుండి కూడా జాగృతిలో ఫౌండర్ మెంబర్గా ఉన్నటువంటి నిన్న ప్రెస్ మీట్ పెట్టిన మిత్రులు ఎవరైతే ఉన్నారో రాజీవ్ సాగర్ గారు కానివ్వండి, రాజారాం యాదవ్ గారు కానివ్వండి, మఠం భిక్షపతి గారు కానివ్వండి, ఇట్లా వారందరూ తన గురువు గారు అయినటువంటి కవితక్క గారు కష్టకాలాలు ఉన్నప్పుడు పార్టీ గెంటేసినప్పుడు వారి మీద ప్రెస్ మీట్ పెట్టి ధిక్కారం స్వరం వినిపించినటువంటి వారికి అందరికీ కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు టీచర్స్ డే కాబట్టి వారికి హ్యాపీ టీచర్స్ డే అన్న. మీ అర్థమైంది గురువు వెన్నుపోటు పొడిచి అనుకుంటున్నారా? నేను ఆ రకంగానే హ్యాపీ టీచర్స్ డే సందర్భంలో మా జాగృతికి మొదటి నుంచి అండదండగా ఉన్నటువంటి నాయకులు సరే నిన్న ఏదో రకంగా మాట్లాడిరు. కానీ ఈరోజు భిక్షపతి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, మేము కవితక్క గారికి వ్యతిరేకం కాదు, కవితక్క గారు మంచులను కోరుకుంటా ఉన్నాం, కవితక్క గారు ఏమి ఇబ్బంది పాలు చేయలేదు మమ్మల్ని అని వారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక మాకు శిశమిసాలు ఎందుకుంటే చెప్పండి ఇక. కాబట్టి హ్యాపీ టీచర్స్ డే అందరికి మిత్రులందరికీ కూడా మీ ద్వారా చెప్తా ఉన్నాను. నెక్స్ట్ నెంబర్ 2, ఈరోజు మేము అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే తెలంగాణ జాగృతి ఎవరికి చేసిందా, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందా, వారి మాటల్లోనే నిన్న మాట్లాడినటువంటి మాటల్లో ఈరోజు డిబేట్ మాట్లాడినటువంటి మాటల్లో స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది ఎవరి ఒత్తిడి మేరకు ఆ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది అనేది. వారే అంటున్నారు. ఏమంటా ఉన్నారు భిక్షపతి గారు, ఎవరిని ఒత్తిడిలు ఉన్నాయా ప్రెస్ మీట్ పెట్టమని? ఎవరు ఒత్తిడి చేస్తే పెట్టడానికి మేము ఒట్టిగా రాలే, మాకు ఎవరు ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఈరోజు మనం అందరం కలిసి కాంగ్రెస్ బీజేపీ మీద కొట్లాడిన సందర్భంలో రాష్ట్రంలో అనేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు, విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇట్లాంటి క్షణంలో మనం అందరం కలిసి బీజేపీ కాంగ్రెస్ మీద పోరాడాల్సిన సమయంలో మరి పార్టీలు ఉన్న వ్యక్తుల మీదనే అవినీతి ఆరోపణలు చేసుకుంటూ వాళ్ళు అట్లా చేసి వీళ్ళు ఇట్లా చేసి అని చెప్పి ఆరోపణలు చేసుకుంటూ ఇలా పార్టీని విచ్ఛిన్నం చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మేము కేసీఆర్ గారి శిష్యునిగా, కేసీఆర్ గారి భక్తునిగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మేమెందుకు ప్రెస్ మీట్ పెట్టకూడదు? మేము ఎందుకు ఎవరో చెప్తే పెట్టాల్సిన మేము ఈ రోజు పార్టీకి కాబట్టి మేము మాట్లాడాలి కాబట్టి అందరం కలిసి ప్రెస్ మీట్ పెట్టినాము. మేమందరం జాగృతిలో ఉన్నాము, ఎట్ ఏ టైం బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నాం. నేను కార్పొరేషన్ చైర్మన్ కూడా చేసిన. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద ఈగ వాళ్ళనే నేను మాట్లాడతా. అయితే కేసీఆర్ గారి మీద ఎవరు మాట్లాడినా తప్పకుండా మనోజ్ గారు ఒక విషయం ఏంటంటే కార్పొరేషన్ చైర్మన్గా చేసిన మేము కాబట్టి మేము మా నాయకులకు అండదండగా ఉంటాము, బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా పెడితే మాకు అభ్యంతరం లేకపోతుండే. కానీ దాని వెనుక జాగృతి అని పెట్టుకొని జాగృతిలో ఒక్క నిమిషం వినండి ప్లీజ్. మీరు చాలాసేపు మాట్లాడారు, మీరు కారులో ఉన్నారు, మేము డిస్టర్బ్ చేద్దాం చెప్పి నేను చెప్తా ఉన్నాను. అయితే ఒక విషయం ఏంటంటే మీరు జాగృతి పేరు మీద చెప్పారు, జాగృతి మాకు అన్యాయం చేసింది అంటా ఉన్నారు. జాగృతికి అన్యాయం చేసిన అన్న వాళ్ళలో ముఖ్యంగా ముగ్గురు ముందున్నటువంటి వారిలో 2 కార్పొరేషన్ చైర్మన్లు, ఒక జడ్పీటీ సార్, ఇంకా అన్యాయం ఎవరు జరిగినట్టు సార్? వీళ్ళు అన్యాయం జరిగినట్టు ప్రెస్ మీట్ పెట్టినట్ట మీరు అన్యాయం చేస్తున్నారు జాగృతికి? లేదండి, నువ్వు నరేష్ నీకు తెలియదు, మేము అందరం అక్కడ ఎన్నో ఏళ్ళ సంది ఉన్నాం. ఆ మాట చెప్పాలి. నేను కూడా బీఆర్ఎస్ లో మీకంటే ఉన్నా, మీరు జాగృతిలో వరకు యాక్టివ్ ఉన్నప్పుడు నేను బీఆర్ఎస్ లో ఉన్నా, నేను కూడా మాట చెప్పొచ్చు మీకు. ఒక్క విషయం వినండి, బీఆర్ఎస్ గురించి మీరు మాట్లాడితే నాకంటే ఎక్కువ మీకేం తెలియదు బీఆర్ఎస్ పార్టీ గురించి, నాకంటే యాక్టివ్ ఏం లేరు మీరు. ఇంకా బలంగా చెప్తా ఉన్నా నేను, బీఆర్ఎస్ పార్టీలో మీరు జాగృతిలో యాక్టివ్ ఉన్నప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ చాలా యాక్టివ్ ఉన్నా. ఆ విషయం మీరు ఇట్లా మాట్లాడితే నేను అట్లా మాట్లాడగలుగుతా. నరేష్, నువ్వు అక్క దగ్గరకు వచ్చి సంవత్సరం అయింది, మేము 18 సంవత్సరాలు అక్కడ ఉన్నాం. నువ్వు ఇప్పుడు కదా, నువ్వు ఇప్పుడే కదా వచ్చింది, నువ్వు ఇప్పుడే కదా ఎట్లా డిస్కస్ చేసుకొని పోయినాం, ఎట్లా సమావేశాలు పెట్టుకొని నువ్వు ఇప్పుడే కదా ఎట్లా ముందుకు పోదాం. అయితే ఇదే మఠం భిక్షపతి గారికి వినండి సార్, వినండి. భిక్షపతి గారికి చైర్మన్ వస్తే చాలా సంతోషపడ్డాం. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నేను యాక్టివ్ ఉన్నా, ఆనాడు ఎంబీసీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నా. మా ఎంబీసీ నాయకునికి ఒక న్యాయం జరిగింది, ఒక కార్పొరేషన్ చైర్మన్ చెప్పి చాలా సంతోషపడ్డాం మేము అందరం కూడా. కానీ ఈ నాయకుడు ఇదే కవితక్క గారి ఆధ్వర్యంలో, యునైటెడ్ పూల ఫ్రంట్ ఆధ్వర్యంలో ఏ ఒక్క బీసీ ఉద్యమానికి అటెండ్ అడగండి. ఏ ఒక్క రోజైనా మీరు బీసీ 42% రిజర్వేషన్లో మీ భాగస్వామ్యం చెప్పండి. మీరు కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కోసం, కామారెడ్డి డిక్లరేషన్ మీద ఒత్తిడి తేవడం కోసం మీ పాత్ర ఏదో చెప్పండి. విను నరేష్, విను. అక్కింట్లో జరిగిన అనేక కార్యక్రమాలు, బీసీ కార్యక్రమాలకు నేను హాజరైన,
కావాలంటే ఫోటోలు వీడియోలు చూసుకో. అదేవిధంగా లేదంటే ఇందిరా పార్క్ మీరు హాజరయ్యారు, కార్యాచరణ చేసినాం. బీసీ ఉద్యమ కార్యాచరణ చేసింది మేము. నరేష్ విను, అన్నా నువ్వు టెంప్ట్ కాకు, మేమేం అనట్లేం. ఇందిరా పార్క్ దగ్గర మొదటిసారి బీసీకి సంబంధించిన మీటింగ్ పెట్టినప్పుడు కూడా నేను అక్కడే ఉన్నా. కావాలంటే వీడియో ఫోటో లేదని మాట్లాడకు. మీరు కవితక్క గారి దగ్గరగా చివరిసారిగా వచ్చిన డేట్ చెప్పండి ఒకసారి. అంతేకాదు, నేనేమంటా ఉన్నాను మనోజ్ గారు, సూటిగా అడుగుతానండి. నేను అడిగేది ఏంటంటే, మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కవితక్క మీకు జాగృతికి చెల్లిపోయింది. ఒక్క నిమిషం సార్, క్లారిటీ ఇవ్వాలి. వారు ఏమన్నారంటే నిన్న ప్రెస్ మీట్లో, మాకు లేఖ రాయడం వల్ల మేము ఇబ్బంది పడ్డాం కాబట్టి మేము జాగృతిలో ఉండలేకపోతున్నామని చెప్పారు. మీరు చివరిసారిగా అక్కడ ఉన్నటువంటి మిత్ర బృందం అందరూ కూడా చివరిసారిగా కవితక్క దగ్గరకు వచ్చిన డేటు ఫోటో ఏమైనా ఉంటే చెప్పగలుగుతారా? కవితక్క గారు జైలుకి పోయి నవంబర్ వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఇక్కడ ఉన్నటువంటి ముఖాలు ఎవరు కనపడలేదు. ఆ రోజు నుండి వీళ్ళెవ్వరు కూడా జాగృతిలో కనిపించిన సందర్భాలు ఏమంటే చూపించామనండి లైవ్ లో. అయితే 6 నెలల నుంచి లేంది ఎందుకు నిన్న కేవలం ఒక నాయకురాల్ని, మహిళని, కేసీఆర్ బిడ్డని అంత కఠినంగా మీరే చెప్తా ఉన్నారు, జాగృతి 20 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నారు. అట్లాంటి వారిని ఒక్కటండి కూతురుగా పక్కన పెట్టండి, చెల్లెగా పక్కన పెట్టండి, ఒక మహిళగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక 20 సంవత్సరాలు చేసిన ఉద్యమకారురాలుగా ఏమన్నా 24 గంటలు తీసేస్తారండి? తీసేస్తే ఈ గురు భక్తులంతా ఎక్కడ పోయారని ఎందుకు మాట్లాడారండి? ఎందుకు అప్పుడే మీరు ఎందుకు డిసైడ్ అవుతా ఉన్నారు? ఎందుకు వ్యతిరేకంగా చెప్పి మీరు ఎందుకు డిసైడ్ అవుతా ఉన్నారు? ఆమె చెప్పిందా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వ్యతిరేకంగా అని చెప్పి మీరు ఎట్లా డిసైడ్ అవుతారు? మీకు ఎట్లా నైతిక హక్కు ఉంటుంది? నేను కవితక్క దగ్గర ఇన్ని రోజులు పనిచేసినా నమ్మకంగా అని చెప్పడానికి మీరు ఇప్పుడు చెప్పండి, మీకు ఎట్లా నైతిక హక్కు ఎలా ఉంది మీకు? నువ్వు మీడియాకు వచ్చి మాట్లాడి బహిరంగంగా పార్టీ మీద, పార్టీ నాయకుల మీద మీరు మాట్లాడినప్పుడు కూడా స్పందించకపోతే ఇంకెప్పుడు స్పందిస్తారు నరేష్? అదే స్పందన అంటున్నాను, నేను అదే అంటున్నాను. సో కవిత గారి దాంట్లో కూడా క్వశ్చన్ ఉంది. మరి ఆ రోజు జాగృతిలో మీరు కూడా ఉన్నారంటున్నారు కాబట్టి, మీ నాయకురాలు అని మీరు సంబోధించారు కాబట్టి ఇందాక, సో ఆ రోజు లెటర్ లీక్ అయినప్పుడు కూడా మీరు మాట్లాడారా? లెటర్ ఎందుకు లీక్ అయింది, ఎవరి ద్వారా లీక్ అయిందని ఏమైనా కనీసం పోస్ట్ మార్టం చేశారా? ఒక తండ్రికి కూతురు రాసిన లేఖ, దాంట్లో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, బయటికి ఎలా వచ్చిందనే విషయంలో ఎప్పుడైనా పోస్ట్ మార్టం జరిగింది ఆ విషయం పైన? కొంచెం మీకేమైనా బాధ అనిపించింది ఆ విషయంలో? కనీసం భిక్షపతి గారు తనకు అన్యాయం జరిగినట్టుగా కొంత బాధన పడ్డారా? కనీసం లేదు. మేము అదే అంటా ఉన్నాం మొదటి నుంచి కూడా. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా అదే, మేము విమర్శించే కారణం కూడా అదే. ఈరోజు పార్టీ మీద కొన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయి, కొంతమంది ఆధిపత్యం జరుగుతూ ఉంది. ఇలాంటి నాయకులతోని, దగ్గరున్న నాయకులతోని కావాలని ప్రెస్ మీట్లు పెట్టించి తెలంగాణ జాగృతి విడిపోయిందని, వీళ్ళు తెలంగాణ జాగృతిలో యాక్టివ్ లేకుండా 6 నెలల కాలం నుంచి వీరు వచ్చినటువంటి ఒక ప్రోగ్రాం చూపించామని చెప్పండి. నేను ఇంకొక విషయం చెప్తా మనోజ్ గారు, ఇప్పుడు మేము చాలా నమ్మకస్తులము, మేము కేసీఆర్ గారి కోసమే పనిచేసే వాళ్ళము కాబట్టి మేమంతా అక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టుకోని చెప్తున్నారు కదా. ఇక్కడ కొంచెం జూమ్ వీలైతే జూమ్ మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఉన్నటువంటి కనిపిస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు అనంతరాములు, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మా జాగృతి ఇంతకుముందు ఉన్నటువంటి వ్యక్తి, నిన్న ప్రెస్ మీట్లో కూడా ఉన్నటువంటి వ్యక్తి. అయితే నిన్న అతను ప్రెస్ మీట్ పెట్టి మాకు అన్యాయం జరిగింది, నేను కేసీఆర్ గారు వెంట ఉంటా, కేసీఆర్ గారికి అన్యాయం జరిగితే నేను సహించలేను అన్నటువంటి నాయకులతో పాటు కూర్చొని షేర్ చేస్తాను. నాయకుడిని ఎవరితో దిగినట్టు ఫోటో, కేసీఆర్ గారు ఓడిపోతే మరుక్షణమే వెంకటరమణారెడ్డి దగ్గర జాగృతి జిల్లా అధ్యక్షుడు వీరితో పాటు కూర్చున్నటువంటి వ్యక్తి నిన్న ప్రెస్ మీట్లా, వీరాంటి కేసీఆర్ గారికి న్యాయం చేసేది, వీరాంటి కేసీఆర్ గారిని కాపాడేది, వీరాంటి కేసీఆర్ గారు వెంట నడిచేది. మేము నడుస్తూ ఉన్నాం, మేము అన్యాయం జరిగింది కేసీఆర్ గారికి, కుట్రపూరితంగా కనీసం సిబిఐ వస్తే మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు. జాగృతి మీద, కవితక్క గారి మీద. నరేష్ గారు క్వశ్చన్ చెప్తున్నాను నేను, ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించింది ఎవరు? అంటే మీ అనుమానం ఏంటి, ఎవరు ప్రెస్ మీట్ పెట్టించుంటారు? అంటే హరీష్ రావు పై మీ ఆరోపణలు చేసింది కాబట్టి హరీష్ రావు వాళ్ళని బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించిందా? నేను అదే అడుగుతాను. భిక్షపతి గారిని గురు పూజోత్సవం రోజైనా సరే, టీచర్స్ డే రోజైనా సరే, మీ వెనుక ఉన్న టీచర్ ఎవరో చెప్పమంటున్నాను నేను. బట్ ఒకసారి అడుగుదాం, అడగండి. భిక్షపతి గారు ఒకసారి మళ్ళీ లైన్లోకి తీసుకోండి. సో అంతలోపు తెలంగాణ సంతోష్ గారు చేయండి. హరీష్ రావు బలవంతంగా జాగృతి నేతల్ని, జాగృతిని చీల్చే ప్రయత్నం చేస్తున్నాడు, బలవంతంగా వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించింది, ఇది ఆరోపణ. సంతోష్ గారు ఒకసారి మ్యూట్ తీయండి, మీరు మ్యూట్ తీయండి.
మీకు పంపించండి. అన్న వినిపిస్తుందా? రైట్, మాట్లాడండి, వినిపిస్తోంది. కేసీఆర్ గారు కనీసం ప్రెస్ మీట్ కూడా ఇష్టపడకుండా ఉన్నారంటే ఈరోజు ఆమె చేసిన వ్యాఖ్యలు ఆయన ఎంత తీవ్రంగా బాధ పెట్టినాయో అర్థం చేసుకోవచ్చు అన్న. రెండోది, నరేష్ అన్న హ్యాపీ టీచర్స్ డే అని చెప్పి చెప్తున్నారు. అన్న మీరు ఇప్పుడు భిక్షపతి అన్న కానీ వివిధ జాగృతి నాయకులు కానీ కవితక్కని గురువులా చేసిరు అన్నారు. కానీ కాదన్న, వాస్తవంగా కవితక్క గురువులా ఉందంటే వెనకాల కేసీఆర్ గారిని చూసి తప్ప ఆమెను చూసి కాదన్న. ఆమెను చూసి కాదు, కేసీఆర్ గారిని చూసి పార్టీ లైన్లోకి వచ్చారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం కవితక్క పరిస్థితి ఎట్లుందంటే కర్ర సందున గొర్రె సందున పడేట్లుంది. ఆమె ఏం తేల్చుకోలేక పరిస్థితి ఉంది. చెప్పండి 24 గంటలు